హలో ఆల్, వెల్కమ్ టు చిక్కీ బ్లాగ్స్. ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి టిప్ తీసుకొచ్చాను. ఈ టిప్ వాడిన తర్వాత మీరు నాకే చెప్తారు. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనం ఎంత ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే అంత ఆయిల్ పోసుకోవాలి. అండ్ నేనైతే 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. 1/2 లీటర్ ఆయిల్ తీసుకొని దాంట్లో ముందుగా అయితే కొన్ని మెంతులు, అలాగే కరివేపాకు, అలాగే అలోవెరా జెల్, అలాగే మందారం ఆకు, ఆనియన్స్ ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. ఆయిల్లో బాగా మరగాలి. ఇలా బాగా మరిగాక ఒక గిన్నె పైన ఒక క్లాత్ పెట్టి వాటిని ఇట్లా వడగట్టుకోవాలి. ఇట్లా వడగట్టుకొని మంచిగా ప్రెస్ చేసుకుంటూ కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఇట్లా తింపుకుంటూ మొత్తం వడగట్టేసుకోవాలన్నమాట. ఇలా వడగట్టి పెట్టుకుంటే అసలు ఆ రిజల్ట్ పెట్టుకున్న తర్వాత మీకే తెలుస్తుంది. ఇది ఒకసారి అయితే వాడి చూడండి. ఒక 2 వీక్స్లో ఆ రిజల్ట్ ఏంటంటే మీరే చెప్తారు. నేనైతే వాడాను, సో మీకు కూడా చూపిస్తున్నాను. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. అసలు ఇదిగో మొత్తం ఇట్లా వేసుకొని అదే బాటిల్లో ఆయిల్ బాటిల్కే మనం క్యాప్ తీసుకొని అందులోనే పోసేసుకుంటే బెటర్. అందులోనే పోసేసుకోవాలి. ఇట్లా ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చండి. ఇట్లా ఒక పెద్ద బాటిల్ తీసుకొని అందులో ఈ బాటిల్ మూత రాకపోతే వేరే బాటిల్లో కూడా పోసుకోవచ్చు. ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మనకు కావాల్సినప్పుడు కొంచెం తీసుకుంటూ పెట్టుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం మనం